హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం టైలర్ సిరీస్ అండ్ మ్యాక్లారెన్ సిరీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్గా వాట్ ఇస్ టైలర్ సిరీస్ అని దాని యొక్క ఫార్ములా అనేది చూద్దాం. సో టైలర్ సిరీస్ ఫార్ములా వచ్చేసరికి మెయిన్గా మనకి సెకండ్ డిగ్రీ ఆర్ థర్డ్ డిగ్రీ అనేది ఎక్కువ అడుగుతారు. అంతకు మించి ఎక్కువగా ఏం అడగరు, సెకండ్ థర్డ్ మాత్రమే అడుగుతారు అన్నమాట. సో ఈ టైలర్ సిరీస్ యొక్క ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని మనకి మ్యాక్లారెన్ సిరీస్ ఫార్ములా కూడా వస్తుంది. పెద్దగా చేంజ్ ఏమి ఉండదు, ఓకేనా. సో ఈ ఫార్ములా అనేది మీకు కొంచెం పెద్దదిలాగా ఇదిలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒకసారి అర్థం చేసుకొని మీరు ఇక్కడ ట్రై చేస్తే ఇది చాలా సింపుల్ ఫార్ములా, ఓకేనా. సో పెద్దగా ఏముండదు, a² + b² + 2ab ఫార్ములాలోనే ఉంటుంది ఈ సెకండ్ డిగ్రీ ఫార్ములా అయితే. సో ఆ టైప్ ఆఫ్ ఫార్ములాస్ లాగే ఉంటాయి, కాకపోతే x - a అని, y - b అని, x - అంటే x ప్లేస్లోనే x - a అని ఉంటుంది అంతే, ఓకేనా. x ప్లేస్లో x - a అని, y ప్లేస్లో y - b అని ఉంటుంది అంతే, ఓకేనా. మిగతా అంతా సేమ్ ఉంటుంది. సో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి మీరు ఒక 2-3 టైమ్స్ ఫార్ములాస్ ఎప్పుడు కూడా ఒక 5 టైమ్స్ మీకు వచ్చినంత వరకు ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ రాసుకొని ఉంటే కనీసం మీరు ఫార్ములా అటెంప్ట్ చేసినా కూడా మీకు 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది టైలర్ సిరీస్ ఫార్ములా. మరి మ్యాక్లారెన్ సిరీస్ ఏంటి అంటే, ఎక్కడైతే ఏబి వాల్యూస్ అనేవి తీసుకున్నామో ఆ ఏబి వాల్యూస్ దగ్గర 0 అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే దాన్నే మ్యాక్లారెన్ సిరీస్ ఫార్ములా అని అంటారన్నమాట. అర్థమైందా? సేమ్ ఇది కూడా ఏ ఫార్ములా అనేసి అంటే సేమ్ ఇది కూడా టైలర్ సిరీస్ ఫార్ములానే. బట్ ఇక్కడ ఏంటి అంటే దీనిలాగా మనకి ఇక్కడ ఏబి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి ఇక్కడ A1 B1 తీసుకోమంటే ఇక్కడ మనం A1 B1 తీసుకోవాలి, లేదంటే 2 or 3 4 5 ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. టైలర్ సిరీస్లో ఎనీ వాల్యూ అనేది మనకి రిక్వైర్డ్ క్వశ్చన్ బట్టి ఉంటుంది. కానీ మ్యాక్లారెన్ సిరీస్ ఏంటంటే పర్టికులర్గా 0 మాత్రమే ఉంటుంది. ఇంకే వాల్యూ ఉన్నా దాన్ని మ్యాక్లారెన్ సిరీస్ అనరు, దాన్ని టైలర్ సిరీస్ అంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో కనుక మీకు వాల్యూస్ అనేవి ఇవ్వకుండా అది టైలర్ సిరీసా మ్యాక్లారెన్ సిరీస్లో మీరు వాల్యూ అనేది చెయ్యాలి అనేసి మీకు డౌట్ వస్తే అక్కడ మీకు వాల్యూ అనేది ఇవ్వకపోతే మీరు డైరెక్ట్గా మ్యాక్లారెన్ సిరీస్ చేసేయచ్చు, ఓకేనా. ఇంకా అందులో నో డౌట్ అన్నమాట. సో మ్యాక్లారెన్ సిరీస్ అంటే ఇక్కడ ఏబి వాల్యూస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ మన క్వశ్చన్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఎక్స్పాండ్ e⁴x sin y ఇన్ పవర్ ఆఫ్ x అండ్ y ఆర్ యూజింగ్ మ్యాక్లారెన్ సిరీస్ అన్నారు. అంటే ఇక్కడ ఏంటి మనకి క్వశ్చన్ మ్యాక్లారెన్ సిరీస్లో చేసేయండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఈ ఏబి ప్లేసుల్లోన 0 అనేది మనకి సబ్స్టిట్యూట్ చేసేయమని చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఏంటి, లెట్ f(x, y). సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది దాన్ని f(x, y) అనుకుంటున్నాను. అంటే ఏంటి, e⁴x * sin y. మనకేంటి ఈ f(xy) కదా. సో ఇప్పుడు ఏంటి మనకి ఈ x ప్లేస్లో 0 y ప్లేస్లో 0 కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంతేనా. x ప్లేస్లో 0 y ప్లేస్లో 0. ఇక్కడ మనం ఏబి అని ఎందుకు తీసుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతామని. ఇక్కడ x ఉంది, ఇక్కడ x, సో కన్ఫ్యూజ్ అయిపోతామని అలా తీసుకున్నామన్నమాట. సో ఇక్కడ 0 తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, 0 తీసుకుంటే అంటే x ప్లేస్లో 0 తీసుకుంటున్నాం, y ప్లేస్లో 0 తీసుకుంటున్నాం. సో e⁴0 వాల్యూ ఎంత మనకి నార్మల్గా 1. అదేవిధంగా sin 0 వాల్యూ ఎంత 0. సో మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. e⁴0 వాల్యూ 1, sin 0 0. సో 1 × 0 ఎంత అవుతుంది, 0 అవుతుంది. అదేవిధంగా fx(x, y). fx(x, y) అంటే అర్థం ఏంటి, ఏదైతే f(x, y) ఉందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేట్ చేయాలి, అవునా. అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, e⁴x అనేది సో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ sin y అనేది అలాగే ఉంటుంది. ఓన్లీ e⁴x మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తారు. సో e⁴xకి డిఫరెన్షియేట్ చేస్తే మరి డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁴x వాల్యూ ఎంత, సేమ్ e⁴x, ఇంకా నో చేంజ్. e⁴xకి డిఫరెన్షియేషన్ ఏంటి, e⁴x మాత్రమే. సో e⁴x * sin y మాత్రమే వస్తుంది, ఇందులో ఏం చేంజ్ ఉండదు. సో ఈక్వల్ టు సో fx(0 అంటే సేమ్ ఏవైతే వాల్యూ వచ్చిందో అదే కదా వస్తుంది. ఇక్కడ ఇదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది. సో డైరెక్ట్గా అనేది వేసేసుకోవచ్చు.
అదేవిధంగా ఎఫ్వై ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ దీన్ని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే దాన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు ఏది కాన్స్టెంట్గా ఉంచాలి, ఎక్స్ టర్మ్స్ని కాన్స్టెంట్గా ఉంచాలి. అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని అలా ఉంచి సైడ్కి అలా ఉంచి సైన్ వై అనే దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. మరి సైన్ వైకి డిఫరెన్షియేషన్ ఏంటి, సైన్కి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి కాస్, ఓకేనా. సో సైన్కి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి కాస్ వై. సో ప్లస్ కాస్ వై, మీరు ఇక్కడ సింబల్స్ ప్లస్ మైనస్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సైన్కి డిఫరెన్షియేషన్ ఏంటి కాస్, కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్, ఓకే. సో ఇక్కడ సైన్కి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి కాస్ వై. సో అప్పుడు దీని ప్లేస్లోన మనం ఏంటి ఈ పవర్ ఆఫ్, ఇప్పుడు ఎఫ్వై ఆఫ్ 0,0, ఎఫ్వై ఆఫ్ 0,0 అంటే ఏంటి, ఎక్స్ ప్లేస్లోన 0 సబ్స్టిట్యూట్ చేయాలి, అదేవిధంగా వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పవర్ ఆఫ్ 0 వాల్యూ అంటే ఎంత 1 అని ఇప్పుడే చెప్పుకున్నాం. అదేవిధంగా కాస్ 0 సైన్ 0 ఎంత, సైన్ 0 అయితే మనకి 0, అదే కాస్ 0 అయితే వాల్యూ ఎంత 1. సో అది మనం మీరు గుర్తుపెట్టుకోవాలి. సైన్ 0 ఈక్వల్ టు 0 అవుతుంది, కాస్ 0 1 అవుతుంది. సో 1 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది, ఈ పవర్ ఆఫ్ 0 ఇంటూ 1 అంటే ఇది 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏంటి ఎఫ్ఎక్స్ఎక్స్ అన్నారు అంటే ఏంటి, ఏదైతే మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళకూడదు, మనం ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఏదైతే ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసామో దాన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసాం. దీన్ని మనం ఎన్నిసార్లు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినా మనకి చేంజ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏటట్టు ఉన్నాయో ఒక్క ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉంది. ఆ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని ఎన్నిసార్లు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉంటుంది, అది ఇంకా చేంజ్ అవ్వదు. కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై అని మాత్రమే ఉంచేస్తామన్నమాట. సో ఇప్పుడు ఏంటి ఎఫ్ఎక్స్ఎక్స్ ఆఫ్ 0,0 అంటే ఏంటి, సేమ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై 0 అంటే అప్పుడు ఎక్స్ ప్లస్లో 0 వై ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 అనే వాల్యూ వస్తుంది, ఓకేనా. అదే ఎఫ్వైవై అంటే ఏంటి, ఏదైతే మనం వైతో డిఫరెన్షియేట్ చేసామో దాన్ని మళ్ళీ వైతో డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ అయిపోద్ది, అప్పుడు కాస్ వై అనేది ఉంటుంది కదా. ఇప్పుడు కాస్ వైకి డిఫరెన్షియేట్ చేయాలి. కాస్ వైకి డిఫరెన్షియేషన్ ఏంటని చెప్పాను, మైనస్ సైన్ వై అని చెప్పాను. సో మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై. సో ఇక్కడ ఏంటి మనం జీరోస్ అని అప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1, సైన్ 0 అంటే 0, సో 1 ఇంటూ 0 అంటే 0 వస్తుంది, ఓకేనా. అదేవిధంగా ఎఫ్ఎక్స్వై అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఎఫ్ఎక్స్వై అంటే ఏంటి, ఫస్ట్ ఎక్స్ ఉంది అవునా, ఫస్ట్ ఎక్స్ ఉంటే అంటే ఏంటి ఎఫ్ఎక్స్ అంటే ఇదే కదా. అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వైని సెకండ్ ఏముంది వై ఉంది. ఇప్పుడు దేంతో డిఫరెన్షియేట్ చేయాలి, దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేయాలి. ఎఫ్ఎక్స్ అనే దాన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేయాలి. సో అంటే ఏంటి, దీంతో విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేయడం అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని క్లోజ్ చేసి సైన్ వై అనే దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సైన్ వైకి మనకి డిఫరెన్షియేషన్ ఏంటి కాస్ వై, అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై. ఎఫ్ఎక్స్ వై ఆఫ్ 0,0 అంటే వాల్యూ ఎంత, మన ఈ టర్మ్స్ అన్నీ ఆల్రెడీ మనం చేసేసిన టర్మ్స్ కాబట్టి మీరు డైరెక్ట్గా వాల్యూ అనేది వేసేసుకోవచ్చు, రిపీటెడ్ టర్మ్స్ కాబట్టి. లేదు ఏమైనా కొత్తగా కనిపిస్తేనే మీరు మళ్ళీ చేయాల్సి ఉంటుంది, కానీ రిపీటెడ్ టర్మ్స్ అయితే టైం వేస్ట్ అనేది చేసుకోకండి. ఎఫ్ఎక్స్ఎక్స్ ఇప్పుడు ఏంటి XXX వచ్చింది. నేను ఏం చెప్పాను, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై అనేది ఎన్నిసార్లు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినా సేమ్ వాల్యూ అనేది ఉంటుంది, దానికి ఇంకేం చేంజ్ అవ్వదు. సో సేమ్ 0,0 సబ్స్టిట్యూట్ చేసినా కూడా అదేమవుతుంది 0 ఉంటుంది. అదేవిధంగా XXY అయితే ఇక్కడ ఏమి అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే డబల్ వై ఉందో దానికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, సైన్ వైకి డిఫరెన్షియేషన్ ఏంటి కాస్ వై. సో మైనస్ అనేది అలాగే ఉంటుంది. సో మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై. సో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1, కాస్ వై అంటే కాస్ 0 అంటే 1, సో 1 ఇంటూ 1 అంటే 1. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అవుతుంది అన్నమాట. సో అదేవిధంగా XXY అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఏదైతే XXతో ఉందో
ఆ వాల్యూ అనే దాన్ని వై ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వై తోటి మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది క్లోజ్ చేసేసి సైన్ వై అనే దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. సైన్ వైకి డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ వై. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, 0 అప్లై చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఎక్స్ ఇప్పుడు ఏంటి, ఎక్స్ ఇంటూ వైవై. ఇక్కడ ఏంటి, డబల్ ఎక్స్ తీసేసుకున్నాం, అవునా, డబల్ ఎక్స్ తీసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, డబల్ వై తీసుకుంటే ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై అవుతుంది. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. సో ఇప్పటివరకు ఏంటి, ఈ వాల్యూస్ మనకి మ్యాక్లారెన్ సిరీస్ ఫార్ములాకి కావాల్సిన వాల్యూస్ అన్నిటినీ కూడా మనం ఫస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములా అనే దాంట్లో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ అనే దాన్ని తెలుసుకుందాం. సో ఫార్ములా వచ్చేసరికి బై మ్యాక్లారెన్ సిరీస్ ఏంటి, సో ఫార్ములా ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో ఆ ఫార్ములా అనే దాన్ని రాసేసుకుంటాం అన్నమాట. సో ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వైకి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందో ఆ వాల్యూ వేస్తాం. అదేవిధంగా సో మిగతా ఫార్ములాస్, సో ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందుకే మనం ముందుగా ఫైండ్ అవుట్ చేసుకొని ఉంచుకున్నాం. సో ముందుగా ఏదైతే ఫైండ్ అవుట్ చేసుకొని ఉంచుకున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోనే సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో ఏంటి మనం, సో ఎఫ్ ఆఫ్ 0, ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయింది. అదేవిధంగా ఎక్స్ అనేది 0 అయిపోద్ది, వై ఇంటూ 1 వై అవుతుంది, ఇక్కడ 1/2 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ చూడండి, ప్రతి దాంట్లో నేను వాల్యూస్ అనేవి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసాను. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు ఫార్ములా అనేది పక్కన పెట్టుకొని ఈ వాల్యూస్ అనేది నీట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఇక్కడ వై ఇంటూ 1 అంటే వై, అదేవిధంగా 1/2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ 2xy ఉంది, సో 2xy/2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 2. సో నెక్స్ట్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ అంటే 6. సో ఇక్కడ ఏం మిగిలింది, 3x² మిగిలింది. సో 3x²y/6. అదేవిధంగా y³ కూడా ఉంది కాబట్టి -y³/6. సో ఇక్కడ 3 1s 3 2s. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది, y ప్లస్ xy ప్లస్ x²y/2 మైనస్ y³/6 అని మిగులుతుంది. సో ఇక్కడ మీరు ఈ వాల్యూస్ ఎలా వచ్చాయని కన్ఫ్యూజ్ అవ్వద్దు, పక్కన ఫార్ములా పెట్టుకొని సో ఆ వాల్యూస్ అనేవి నేను ఏదైతే ఫైండ్ అవుట్ చేసినా ఆ వాల్యూస్ అనేవి ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ మీకు ఇదే వస్తుంది. ఓకేనా, సో అందులో పెద్ద కన్ఫ్యూజన్ అయింది. సో ఇదేంటిది, ఇది మ్యాక్లారెన్ సిరీస్. నెక్స్ట్ క్లాస్లో మనం టైలర్ సిరీస్ గురించి ఒక ప్రాబ్లం అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.